హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎవరితో ఉన్నాను మీకు అర్థమవుతుంది కదా. సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు వైరల్ అయిపోతున్న మన ప్రేమ్ గారి దగ్గర ఉన్నాము. అసలు లైఫ్ ఇంతకుముందు ఏం లైఫ్ లీడ్ చేశారు తను, ఇప్పుడు ఇలా ఉండడానికి పరిస్థితి ఏంటిది, తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం సార్ని. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను ప్రస్తుతం. ఓకే. ఆయన చూస్తే కనుక ఎనిమల్ సినిమా మీరు చూసారా సార్? పరిస్థితుల్లో సమాజం ఉందని నేను అనుకోవట్లా. సమాజం అంటే ఇట్స్ వైస్ వర్సా, ఇట్స్ విషియస్ సైకిల్. దీని నుంచి సినిమా నుంచి మనుషులు నేర్చుకుంటున్నారా, మనుషులు లైఫ్ నుంచి సినిమా వస్తుందా అన్నది ఐ థింక్ ఇట్స్ బోత్ వేస్ ఆర్ కరెక్ట్. బట్ అది ఒక సినిమా, అది ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్, అది ఒక ఎక్స్పీరియన్స్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు ఇట్స్ టూ కాంప్లికేటెడ్ థింగ్ టు డిస్కస్. ఐ గెస్ సినిమాని చూసి మనుషులు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవడం అంటే సార్ ఒక అంటే కంపల్సరీ ఇప్పుడు సినిమా అనగానే కొన్ని సినిమాలు ఎలా వస్తున్నాయంటే ఎక్స్పోజింగ్, సెక్స్ అండ్ వల్గారిటీ వస్తుంది. అది సినిమాలలో నీడ్ ఉంటుందా, ఇదా మనం నేర్చుకునేది అన్నది ఒకప్పుడు కుటుంబ సమేతంగా చూసేవాళ్ళు సినిమాలు, ఇప్పుడు ఒంటరిగా చూడాలి వస్తుంది. డిపెండ్స్. అందరూ అలాగే చేయరు కదా. అలా చేసే సినిమా మేకర్స్ వేరే ఉంటారేమో, వేరే సినిమాలు ఉంటాయేమో. బట్ దెన్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్ అస్ వెల్. ఎలా చెప్పాలి, మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో రియల్ లైఫ్లో కూడా ఉంటాయి, బయట అన్నీ జరుగుతాయి. సినిమాలోనే ఎందుకు హైలైట్ చేసి ప్రొజెక్ట్ చేసి దాన్నే ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అంటే, మాకు దాంట్లో కొంచెం నేమ్, కొంచెం ఫేమ్, కొంచెం సెలబ్రిటీ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అవి కొంచెం హైలైట్ అవుతాయి. బయట లైఫ్లో కూడా అన్నీ జరుగుతాయి. అండ్ చూస్తే బిగ్ బాస్ సోహెల్ మూవీ బూట్ కట్ బాలరాజు వినడం జరిగిందా సార్ మీరు? నాకు ఐడియా లేదు సార్. నేను సినిమా, టీవీ, పేపర్ కొంచెం దూరంగా ఉన్నా, కొంచెం జోన్ అవుట్లో ఉన్నా. బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉందని తెలుసు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్నో సిరీస్. బిగ్ బాస్ సోహెల్ అనే ఆయన మూవీ తీయడం జరిగింది బూట్ కట్ బాలరాజ్ అని, కానీ జనాలు ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే అది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఐడియా లేదు, నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఇప్పుడు మీరే గనక ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ లేకుంటే మీకు ఛాంబర్లో వన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇస్తే ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ చేంజెస్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి మనుషులు రెడీగా లేరు. చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ టు యాక్సెప్ట్. జరుగుతుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది, కానీ డ్రాస్టిక్ చేంజెస్ ఎవరికి నచ్చవు. డ్రమాటిక్ చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ ఎవరికి నచ్చవు. జరిగేవి జరుగుతూ ఉంటాయి, కొన్ని మంచి, కొంచెం చెడు, కొంచెం నచ్చినవి, కొంచెం నచ్చినవి ఏవో జరుగుతూ ఉంటాయి ప్రాసెస్లో. ఇప్పుడు తీసేవన్నీ రిలీజ్ అవ్వవు, రిలీజ్ అయినవన్నీ సూపర్ హిట్ అవ్వవు కదా. జనాలు యాక్సెప్ట్ చేసినవి, జనాలకి నచ్చినవి మేబీ కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. బట్ యూ కాంట్ జనరలైజ్. సినిమా అంతా ఇది, దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. సినిమాని ఇలాగే చేయాలి, ఇట్లా చేస్తేనే వర్కౌట్ అవుతుంది, ఈ వాట్ ఎవర్ ఫార్ములాస్ ఉంటాయి కదా. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో సక్సెస్ ఫార్ములా. ఆర్ సినిమా చేయడానికి, మేకింగ్కి, ప్రాసెస్కి ఫార్ములాస్ ఉంటాయేమో, కానీ సినిమా సక్సెస్ అవ్వడానికి ఫార్ములాస్ ఉంటాయని నేనైతే అనుకోను. అది తెలిస్తే అందరు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తారు కదా. హూ వుడ్ లవ్ టు మేక్ ఎ ఫ్లాప్ ఫిల్మ్ ఆర్ ఎ ఫెయిల్యూర్ ఫిల్మ్? ఏమో జనాలకి ఇవే నచ్చుతున్నాయేమో, జనాలు ఇవే చూడాలనుకుంటున్నారేమో అనే ప్రాబబ్లీ ఒక క్యాలిక్యులేషన్, ఒక భ్రమలో జరుగుతున్నాయని నా ఒపీనియన్. ఇప్పుడున్న సమాజంలో ఏం చేంజెస్ కావాలి సార్? ఇప్పుడున్న సమాజం మీకే తెలియాలి. మీకు ఏవైతే కరెక్ట్ కాదు అని అనిపిస్తుందో వాటిని కరెక్ట్ చేయాలి. మీరు చెప్పండి, ఏది కరెక్ట్గా జరగట్లేదు, ఏది మీరు చెప్పాలి. నేను కాదు, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు అన్వేషణ చేస్తున్నారు, సమాజం అంటే ఏంటిది ఏందో అన్వేషణలో ఉన్నారు కాబట్టి ఏమేమి కనిపిస్తుంది మీకు యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకు ర్యాండమ్గా గుర్తొచ్చిన ఒక చిన్న విషయం చెప్తాను. మా జనరేషన్ ఓల్డ్ స్కూల్లో ఎవరైనా ఫ్రెండ్స్ని, మా స్కూల్ మేట్స్, వాట్ ఎవర్, మా కొలీగ్స్, అక్వైంటెన్సెస్ని పిలిచే పద్ధతి ఒకటి ఉండేది. మామ, బావ అని రిలేషన్షిప్స్ తోటి పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళి చూడండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ని ఇంకా బాగున్నావా, ఏడున్నావు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఇది జనరేషన్ ఇన్ షార్ట్.